ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని తద్వారా మానవాళికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలందరూ పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. మహిళా సంఘాలు తలుచుకుంటే ఏ పనైనా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నో సంవత్సరాలుగా పెంచిన చెట్లను ఇష్టం వచ్చినట్లు నరికేయొద్దని, చిన్నపిల్లలను పెంచినట్లు వాటిని చూసుకోవాలని పేర్కొన్నారు. పొలాల్లో వరి కుయ్యలను కాల్చేయొద్దని, ఇలా చేస్తే చెట్లు దెబ్బతింటాయని తెలిపారు. చెట్లతోనే మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ప్రతి ఇంట్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని, కూరగాయల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ గ్రామాల్లో చెత్తను పడేయొద్దని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఉపాధి హామీ పథకం ద్వారా అనేక పనులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కుక్కలు, కోతుల పట్ల దయ చూపాలని, వాటికి తగిన ఆహారం అందించాలని సూచించారు. ప్రజలందరూ కలిసి పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇంత పెద్ద పర్యావరణం అంటే ఇంత పెద్ద విషయం, మనం మనిషి అంటే ఇంత చిన్న, అయితే మనం ఇంత పెద్ద సమస్యకి మేము ఇంత చిన్న మనిషి ఏం చేయగలుగుతాం అనేది ఒక ప్రశ్న మన మైండ్లో వస్తుంది. సో అలాంటివి వచ్చేటప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఒక 500 పనులు చేయాల్సిన బదులు ఒక 5 పని మంచిగా చేసి దాని మీద మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలను మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకి ఉన్న దాంట్లో ఏ వస్తువు అయినా, ఏ అవకాశం అయినా దానికి మంచిగానే సద్వినియోగం చేస్తే అది మంచి ఫలితాలు వస్తుంది. వేస్టేజ్ లేకుండా ఏదైనా ఉంటే మీ దగ్గర, సో అది వేస్టేజ్ లేకుండా వాడుకోవడం, అంటే సగం వాడి సగం పడేసుకోవడం, వేస్టేజ్ లేకుండా మనం చేసుకుంటే మన డబ్బులతో పాటు మనం పర్యావరణాన్ని కూడా కాపాడగలుగుతాం.